విచారణ మాత్రం జరగాలి ఖచ్చితంగా కూడా. నిన్న జరిగింది అదే, ఆయన్ని తీసుకెళ్లడం సిఐడి అధికారులు ప్రశ్నించడం అయితే జరగాలి. ఇప్పటివరకు కూడా ప్రశ్నించడానికి కూడా అతీతుడు, లేకపోతే వ్యవస్థల కంటే అబోవ్ ఆల్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఏజెన్సీస్ కానీ అని వ్యవహరించే తీరుని అందరూ కూడా గ్రహించారు. ప్రస్తుతం జరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా ఒక ఎగ్జాంపులరీగా ఉండబోతోంది రాబోయే రోజుల్లో అనేది చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితి. నాగార్జున రెడ్డి గారు, మీరు చెప్పండి. ఈడీ కూడా రాబోతోంది, ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది దీనికి సంబంధించి అనేది కూడా మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం అంటే ఒక ఈ అకౌంటింగ్ పర్పస్ కానీ లేకపోతే వీటిల్లో ఏ రకంగా జరుగుతాయి, ఈ సైఫరింగ్ ఆఫ్ ఫండ్స్ కానీ లేకపోతే మనీ లాండరింగ్ కానీ ఏ రకంగా జరుగుతుంది అనేది మీకు బాగా తెలిసి ఉంటుంది. సో ఈడీ వచ్చే అవకాశం ఏ మేరకు కనిపిస్తుంది దీని కొనసాగింపుగా ఈ కేసులో? ఇందాకనే మనం చెప్తున్నామండి, ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుందా లేదా అంటే డెఫినెట్ గా వాళ్ళకి ఎంటర్ కావడానికి చాలా అవకాశాలు కనపడుతున్నాయి. కారణం ఏంటంటే ఈ వ్యవహారం అనేటువంటిది ఎప్పుడైతే డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జిఎస్టి వాళ్ళకి టాలీ కాకుండా వచ్చిందో అక్కడ మొదలైందన్నమాట. ఇప్పుడు డిజిటెక్ అనే కంపెనీకి ఒక 200 కోట్లు 240 కోట్లు ఎంత ట్రాన్స్ఫర్ చేశారు. కరెక్ట్ గా 100% మనకు కూడా పర్ఫెక్ట్ గా తెలియదు. ఇప్పుడు వాదాపోదంలో ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు, ఏ నిమిత్తమై ట్రాన్స్ఫర్ చేశారో చెప్పాలి కదా. వాళ్ళు మేము కంప్యూటర్లు, సాఫ్ట్వేర్ ప్లస్ ల్యాప్టాప్స్ ఎట్సెట్రా కొన్నామని చెప్పి వాళ్ళు కనుక బిల్స్ కనుక ప్రొడ్యూస్ చేస్తే ఎక్కడి నుంచి అయితే కొన్నారు వాళ్ళ అకౌంట్స్ కూడా చూస్తారు, డిజిటెక్ వాళ్ళ అకౌంట్స్ కూడా చూస్తారు. డిజిటెక్ కి సంబంధించినటువంటి వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, వాళ్ళ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా అటాచ్మెంట్ తీసుకోవచ్చు, చూడొచ్చు. ఇవాళ రేపు ఏంటంటేనండి సిస్టమ్స్ అన్ని ఇంటిగ్రేటెడ్. 2 లక్షలు కానీ అంతకంటే ఎక్కువ కానీ క్రెడిట్ కార్డు వాడితేనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, జిఎస్టీ వాళ్ళకి, ఈడీ వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది ఇంటిగ్రేషన్ మూలకంగా. ఇంతకుముందు అంటే లేవు కానీ ఇప్పుడు ఇది చాలా ఈజీ. అదే విధంగా వ్యవహారం మొత్తం కూడా బయటికి తీసుకురావడానికి డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకుంటారండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చినా అలాగే ఉంటుంది, ఈడీ వాళ్ళు నోటీసులు ఇచ్చినా అలాగే ఉంటుంది, జిఎస్టీ వాళ్ళు ఇచ్చినా కూడా అలాగే ఉంటుంది. చంద్రబాబు నాయుడికి ఈ విషయంలో మటుకు తప్పించుకునేటువంటి అవకాశం చాలా తక్కువ. చూడండి, ఆయన దాన్ని ఎక్స్ట్రా తెలియదు ఎట్లా అంటారో, మరి 40 years ఇండస్ట్రీలో మరి ఆయన నేర్చుకున్నదో నాకైతే లేదు. కానీ వయసులో పెద్దవాడు కాబట్టి మనం కూడా గౌరవప్రదంగానే మాట్లాడాలి. రోడ్డు మీద కనుక వెళితే జనాలు చూడడానికి వస్తారు, టైము డ్రాగ్ ఆన్ చేయవచ్చు. 24 గంటల లోపల నన్ను జడ్జి గారు ముందు ప్రవేశపెట్టలేదు అనేటువంటి పాయింట్ తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నించాడు, అది కుదరలేదు. ప్రజలు చూడడానికి వస్తారు, ఎవడో టెంగరోడు ఉంటే ఒక రాయో పోయో వేసాడు అనేసి అంటే ఆర్టీసీ అద్దాలు బయలుపోవడం, గొడవలు గారు జరుగుతాయి. ఈ గొడవలు జరిగిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది, అన్యాయం, అక్రమం, రాష్ట్రపతి పాలన పెట్టండి అని అడగాలి. అసలు ఆలోచన అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన అండి. పాయింట్ నెంబర్ 1. మనం స్కిల్ డెవలప్మెంట్ అదే పెరుగు 100 సార్లు చెప్పుకుంటాం మనం. అసలు యాక్చువల్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఎక్కడిది, ఎలా వచ్చింది, దీని యొక్క ప్రయోజనాలు ఏంటి, ఒక్క నిమిషంలో చెప్పుకుందామండి. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో కనుక ఆ ప్రోగ్రామ్ ని కనుక చక్కగా కనుక ఇంప్లిమెంట్ కనుక చేస్తుంటే 1,00,000 మందికి ఉద్యోగాలు సొంతంగా వాళ్ళకే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవాళ్ళండి. నాట్ లెస్ దాన్ 1 lakh పీపుల్. అంత మంచి ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడాను చెత్తబుట్టలో వేసేసి ₹1 కూడా దానికోసం ఖర్చు పెట్టలేదండి. యాక్చువల్ గా నేనే ఒక రకంగా చెప్పాలంటే ప్రాక్టికల్ విట్నెస్. దీన్ని ఏం చేస్తారంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంతకుముందు మనకు ఐటీఐ ఉండేది. ఐటీఐ చదువుకున్నటువంటి వాళ్ళని, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి పల్లెటూళ్ళలో కనుకైతే ట్రాక్టర్లు రిపేర్ చేయడం, 2 వీలర్స్ రిపేర్ చేయడం, పంపులు రిపేర్ చేయడం, అదే విధంగా ఇంట్లో కరెంట్ వైరింగ్ లాగడం, ఇట్లాంటి వాటన్నిటిలో కూడాను నైపుణ్యాన్ని, వాళ్ళ స్కిల్ ని డెవలప్ చేయడానికి ఒక 3 నెలల పాటు అట్లా ఇచ్చి, ప్రభుత్వం స్టైఫండ్ ఇచ్చి, తర్వాత బ్యాంకుల ద్వారా లోన్స్ వాళ్ళకి అరేంజ్ చేసి వాళ్ళు చక్కగా జీవనోపాధి కల్పించడం అనేటువంటి ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్. ఇట్స్ గుడ్ ప్రోగ్రామ్. అదే పట్టణ ప్రాంతాల్లో కనుక అయినట్లయితే 2 వీలర్స్, కార్స్, ఇంకా మిగిలినటువంటి దానికి సంబంధించినటువంటి ఇట్లాంటి ఏవైనా కావచ్చు, ఈవెన్ తాపీ మేస్త్రుల దగ్గర నుంచి మొదలుపెట్టి, కుండలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి, హైటెక్ మంగళ షాపులు పెట్టుకోవడానికి కూడా ట్రైనింగ్ ఇచ్చాడు. కంప్యూటర్స్ మీద కూడాను ట్రైనింగ్ ఇచ్చేవాడు. అంటే ఇట్లాంటి వాటన్నిటిని ఎలా ఆపరేట్ చేయాలి. అదే మన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో గ్రాఫిక్స్ చూపించారు కదా,
అలాంటి గ్రాఫిక్స్ ఎలా చేయాలి, ఇలాంటి వాటన్నిటిలో కూడా ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అది. మన చంద్రబాబు నాయుడు గారు కనుక వైజాగ్ లో కంటిన్యూస్ గా 4 సంవత్సరాల పాటు ఈ మీటింగ్లు పెట్టి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ అని 20 లక్షల కోట్లు వచ్చేసింది, 40 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఆల్ బోగస్ థింగ్స్ అండి, డామ్ డర్టీ బ్లడీ ఇడియట్. దానికంటే ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. రైట్ కేంద్ర ప్రభుత్వం రైట్ ఇలా యువతకి ఎంతో ఉపయోగపడి వాళ్ళకి నిజంగా వాళ్ళ కెరియర్కి మలచాల్సిన ఏదైతే స్కీమ్ ఉంటుందో దాన్ని స్కామ్గా మార్చిన అంశం నిజంగా చిన్నదిగా తీసిపడడానికైతే ఖచ్చితంగా వీల్లేదు. విజయబాబు గారు, సో ఇప్పుడు జరుగుతున్న వాదోపవాదాల తర్వాత ఏం జరిగే అవకాశం ఉండొచ్చు? నాగార్జున రెడ్డి గారు, యూ హ్యావ్ ఎ పాయింట్? నాగార్జున రెడ్డి గారు, ఇఫ్ యూ హ్యావ్ ఎ పాయింట్ చెప్పండి సార్. ఇది యాక్చువల్ గా కొన్ని క్లస్టర్స్ అని క్రియేట్ చేసి, ఆ క్లస్టర్స్ లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవరీ క్లస్టర్స్ లో కొన్ని టౌన్స్ నేను వాటిని తీసుకొచ్చారండి. యాక్చువల్ గా సత్తెనపల్లిలో కూడాను ఒక ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం అని చెప్పి లిస్ట్ లో ఇంక్లూడ్ చేశారు. యాక్చువల్ గా ప్రాక్టికల్ గా ఇది చూస్తే, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే వాళ్ళు యాక్చువల్ గా 20 ల్యాప్టాప్లు కొని ఉండాలి, ఒక 4-5 సిస్టమ్స్ కొని ఉండాలి, ఒక సర్వర్ ఉండాలి, రెంటెడ్ ప్రిమిసెస్, దానికి రెంట్ పే చేసినట్టుగా, నెట్వర్కింగ్ పే చేసినట్టుగా చూపించారండి. యాక్చువల్ ఆ అడ్రస్కి వెళ్ళి చూస్తే ఏమి లేదండి అక్కడ. ఇదేంటే బాబు ఇది మరి ఎంత దారుణంగా ఉంది, అసలు లేకపోవడం ఏంది, ఏదో 10 కొన్నప్పుడు 20 కొన్నామని చెప్తే బాగుంటది, కానీ ఇదేంటి అనేసి అంటే ఇది మాకు తెలియదు కూడా తెలియదండి అని. చివరికి వాడు చూపించిన అడ్రస్ కూడా తప్పు అడ్రస్. ఇందులో ఇన్వాల్వ్ అయింది ఎవరు? కోడెల శివప్రసాద్ గారి సన్నం. ఇప్పుడు అదే కోడెల శివప్రసాద్ గారి సన్నం తెలుగుదేశం తోటి విభేదించి ఏం చేయాలని ఆయన ఆలోచిస్తాడు. కోడెల శివప్రసాద్ గారు మంచి డాక్టర్ అండి పాపం, నర్సరాపేట ఇట్లాంటి డాక్టర్, మంచి సర్జన్. ఆయన యాక్చువల్ గా ఎంఎస్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంఎస్ఎండి లేవండి, ఆయన వారణాసి వెళ్ళి ఎంఎస్ చేసి వచ్చాడు. చాలా మంచి డాక్టర్, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్, మంచి సర్జన్. పేషెంట్స్ కనుక వస్తే ఆయన దగ్గరికి వాళ్ళకి రావడానికి పోవడానికి ఛార్జీలు కూడా అరేంజ్ చేసేవాడండి ఆయన. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇచ్చిన మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేవాడు. అట్లాంటి ఆయన పాపం ఈ రామారావు గారిని చూసి పాలిటిక్స్ లోకి వచ్చి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. దీనికన్నా స్కిల్ డెవలప్మెంట్ కి లింక్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను అర్థమవుతుంది, అన్ని కూడాను ఇలాంటి పనులన్నీ చేస్తారండి. ఇది చెప్పా కదా, నేను ఇంకెంతకంటే నేను చెప్పలేను. నారా చంద్రబాబు నాయుడు అంటే నేను నారా చంద్రబాబు నాయుడు కాదండి, చంద్రబాబు నాయుడు నారా. నా ఆధార్ కార్డు చూడండి, నా పాన్ కార్డు చూడండి అంటాడు. ఆధార్ కార్డులో లాస్ట్ నేమ్ ఉంటాయి, అట్లా లిటిగేషన్స్ పెడతారు సార్. అయితే నాగార్జున రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ టెక్నికల్గా నేను దొరికే ప్రసక్తి ఉండదు, నన్ను టెక్నికల్గా పట్టుకోవడం అసాధ్యం, అసంభవం అంటూ ఉంటారు కదా. సో ప్రస్తుతం ఈ కేసులో వెలుగు చూస్తున్న వాస్తవాలు లేకపోతే జరుగుతున్న స్కామ్ ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్సా, లేదంటే ఎవరైనా సరే తప్పు చేసేటప్పుడు దొరకము అనే ఒక ధీమా ఉంటుంది నేర ప్రవృత్తిలో, ఆ తాలూకు కనిపిస్తుందా? ఎలా అనలైజ్ చేస్తారు మీరు దీన్ని? 2 విషయాలు ఉంటాయండి ఎప్పుడైనా, మొరాలిటీస్, లీగాలిటీస్ అని ఉంటాయి. ఈయన మొరాలిటీస్ ను తొంగలో తొక్కేసి లీగాలిటీస్ ను పట్టుకొని అలాడుతుంటాడు. చట్టంలో ఉండేటువంటి లూప్ హోల్స్ ని ఎలా ఉపయోగించుకోవాలని చూస్తాడు. ఇన్ బిట్వీన్ ద లైన్స్ అనేది బాగా చదువుతాడు. చెప్పే కదా, నేను ఎంతకంటే చెప్పలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డేట్ ఫార్మాట్స్ ఉంటాయండి. మనం ఏం చేస్తామనేసి అంటే, ఇవాళే ఉందనుకోండి 10వ తారీఖు సెప్టెంబర్ నెల 2023, ఇది మన డేట్ ఫార్మాట్. కానీ బ్రిటిషర్స్ అన్న అమెరికన్స్ వాళ్ళ డేట్ ఫార్మాట్ అనేది ముందు వాళ్ళ నెల రాస్తారు. అక్టోబర్ నెల 10వ తారీఖు, సెప్టెంబర్ నెల 10వ తారీఖు 2023 అని రాస్తారు. ఆయన అట్లాంటి దాంట్లో కూడా డిస్ప్యూట్ పెడతాడండి. నువ్వు ఇచ్చిన నోటీసే తప్పు, నువ్వు నోటీసులో డేట్ ఏమి ఇచ్చావో చూడంటాడు. అంత లిటిగెంట్ అనమాట. పొరపాటున 2023 అని రాయడానికి బదులు 23 అని రాశారనుకోండి, 23వ సంవత్సరం ఎక్కడుందండి ఇది? ఏంటి అసలు ఇది? ఇంత తప్పులు చేస్తారేంటి మీరు? నీ చివరికి వాళ్ళనే దబాయిస్తాడు. 2023 అనడానికి బదులు 23 అంటాను, తప్పే ఉంది సార్ అందులో. ఇట్లాంటి పెడతారండి. మీరు అంటున్నారే టెక్నికల్ గా నన్ను ఎవరు ఏమి పట్టుకోలేరండి. పట్టుకోవడం పెద్ద కష్టమైన పని కాదండి. కాదంటే ఏంటంటే, ఆయన చేసిన తప్పుడు పనికి కింద ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, సబ్ రిజిస్టర్లు వీళ్ళందరూ కూడా సస్పెండ్ అవుతారు. ఇప్పుడు అమరావతిలో చేసినటువంటి ఆ ల్యాండ్ కుంభకోణంలో అసైన్మెంట్ ల్యాండ్ కొనడంలో కూడా పాపం చివరికి సబ్ రిజిస్టర్లు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈయన బాగానే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అంతేనండి, ఆయన చేతికి మట్టి అంటకుండా చూసుకుంటాడు, ఎవరినో ఒకటి ఇరికిచ్చేస్తాడు. రామోజీరావు గారు అంతే, ఆయన ఎప్పుడు కేసులు పెట్టాడు, ఎవరి చేతనే కేసులు పెట్టిస్తారు, వాళ్ళేమో కోర్టు చుట్టూ తిరుగుతుంటాడు, ఈయనేమో హాయిగా ఉంటాడు. రైట్. మొత్తానికి ప్రస్తుతం ఈ కేసులో మాత్రం క్లియర్ కట్ గా రమేష్ గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు, ఆయన క్లియర్ కట్ గా ఒక ఫైల్ నోట్ లో పొందుపరిచారు ఆయన. సో ఇంత అర్జెంటుగా ఈ ఫండ్స్ రిలీజ్ చేయడానికి కారణం జరిగిన మినిట్స్లో
మీటింగ్ ఏదైతే జరిగిందో దాంట్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ విధంగా డైరెక్షన్స్ ఇవ్వడంతో మేము ఇది రిలీజ్ చేయడం జరిగింది అనేది చాలా క్లియర్ కట్గా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఫైల్ నోట్ ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలకంగా కనిపిస్తోంది. 409 సెక్షన్ని అదే ఇక్కడ ఇన్వైట్ చేస్తుంది అనేది కూడా చాలామంది న్యాయశాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తున్నారు.